హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చాలా సింపుల్ డిఐవై చేస్తున్నాను. రూమ్ ఫ్రెషనర్. ఇది రూమ్ ఫ్రెషనర్ ఆ డియోడరైజర్ కింద యూజ్ అవుతుందండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం నేను క్లియర్ బౌల్స్ తీసుకున్నాను, 2 గ్లాస్ బౌల్స్ ఇవి. నేను జస్ట్ దీన్ని యాన్తో డెకరేట్ చేశానండి, చూడడానికి బాగుంటుందని అంతే. అండ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ లావెండర్ అండ్ యూకలిప్టస్ ఆయిల్ 2 తీసుకుంటున్నాను. ఎసెన్షియల్ ఆయిల్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయండి. సో నెక్స్ట్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. దీనికోసం బేకింగ్ సోడా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. దీంట్లో మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఆప్షనల్, బట్ బేకింగ్ సోడా మెయిన్ అనమాట. బేకింగ్ సోడాకు ఉన్న ప్రాపర్టీ ఏంటంటే స్మెల్ని అబ్జార్బ్ చేస్తుంది, ఏమైనా ఆర్డర్స్ ఉంటే అబ్జార్బ్ చేస్తుంది. సో అందుకోసం మనకి ఈ డిఐవైలో బేకింగ్ సోడా బాగా యూస్ అవుతుంది. నేను ఈ బాటిల్స్లో హాఫ్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల సూపర్ స్మెల్ వస్తుందండి. మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసుకోండి. ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల మీకు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అండ్ బాగా టయర్డ్గా ఉన్నప్పుడు వాటితో మసాజ్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. సో దీన్ని థెరపీలో కూడా యూస్ చేస్తున్నారు. మీరు ఈవెన్ ఎసెన్షియల్ ఆయిల్స్ని హ్యూమిడిఫైయర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్యూ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది, మీకు బాగా నిద్ర పడుతుంది. ఇక్కడ నేను బాటిల్స్లో ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ లెవెండర్ వేస్తున్నానండి. సమ్ 15 to 20 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఆర్ మీకు స్మెల్ బాగా ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల ఓన్లీ స్మెల్ ఉంది, మనకి డియోడరైజ్ చేసేది మాత్రం బేకింగ్ సోడా. సో రూమ్ ఫ్రెష్గా ఉండాలంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ గ్రీన్ బాటిల్లో యూకలిప్టస్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో వీటిని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చండి. మీ ఇంట్లో లివింగ్ ఏరియా, కిచెన్, బెడ్రూమ్ బాత్రూమ్ ఎక్కడ ప్లేస్ చేసినా మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంచుతుంది రూమ్ని. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి. మీరు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చు. ప్రాపర్గా బేకింగ్ సోడాలో మొత్తం మనం ఇప్పుడు వేసిన ఆయిల్ మిక్స్ అవ్వాలి. సో నెక్స్ట్ నేను ఇలాంటి క్లాత్ తీసుకున్నాను, అంటే హోల్స్లా ఉండాలన్నమాట కొంచెం. సో అలాంటిది పేపర్ అయినా మీ దగ్గర ఏమైనా ఉంటే అలాంటివి తీసుకుంటే నెట్ లాగా ఉండాలి. మనం కంప్లీట్గా కవర్ చేయకూడదండి. సో చిన్న ఓపెనింగ్ లాగా ఉంటే సరిపోతుంది. నేను ఒక హెయిర్ టైతోని టై చేసుకున్నాను, తర్వాత ఒక రిబ్బన్తో డెకరేట్ చేసుకున్నాను. సో రెండిటికి అలానే మనం టై చేసుకుంటాం. అంతేనండి, మన డియోడరైజర్స్ అండ్ ఫ్రెషనర్స్ రెడీ అయిపోయాయి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.